అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే దేవ్ రెడీ అయి బయటికి వచ్చేసరికి యష్ నీరసంగా గది నుంచి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతని మొహం కూడా అలసటగా కనిపించటంతో దేవ్ ఆశ్చర్యంగా చూస్తూనే పక్కన కూర్చున్నాడు. ఏమైంది బ్రదర్, అలా ఉన్నావు? రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? ఎక్కడా? ఆ దయ్యం పడుకోనిస్తే కదా. దెయ్యమా? మీ వదినరా? తనేం చేసింది? ఏం చేస్తుంది? ఆ దెయ్యానికి ఇంకో దెయ్యం కనిపించి భయపెట్టిందంట. రాత్రంతా నాతో ఫుట్బాల్ ఆడేసిందిరా బాబు. దెయ్యమా? దెయ్యం కనిపించడం ఏంటి? అదే కదా, దీని దెయ్యం గోలతోనే రాత్రంతా సరిపోయింది. ఇక నిద్ర ఎలా పడుతుంది? అయినా బ్రదర్, అమ్ము బిహేవియర్ కూడా చాలా వియర్డ్గా ఉంది. ఒకవేళ నిజంగానే తనకి అదేం లేదురా. దానికి ఇలాంటి డ్రామాలు చేయడం కొత్త కాదులే. మనల్ని ఇబ్బంది పెడితే వాళ్ళ ఇంటికి పంపించేస్తామని దాని తెలివితేటలు. అంతే అంటావా? కాక దానికి దయ్యం పట్టిందనుకుంటున్నావా? అదే పెద్ద దయ్యం. మళ్ళీ దాన్ని ఇంకో దయ్యం భయపెట్టడం కూడానా? వినడానికే సిల్లీగా లేదు. ఇంతలో అమృత రెడీ అయి బయటికి వచ్చింది. వెళ్దామా? నువ్వెక్కడికి? ఆఫీస్కి. ఆఫీస్కి నువ్వెందుకు? నైట్ పార్టీకి తీసుకువెళ్తాలే. అమ్మో, నేను ఇంట్లో ఒంటరిగా ఉండలేను. అసలే ఆయమ్మ కూడా లేదు. ఆ దయ్యం నన్నేమైనా చేస్తే? దయ్యం లేదు గీయం లేదు. నువ్వు దేనో చూసి భయపడ్డావు అంతే. లేదు, దయ్యమే. నేను నా కళ్ళతో చూశాను. ఈ దయ్యం గోలేంటి వదినా? నీకు తెలియదు కదా, నిన్న రాత్రి నా గదిలోకి దయ్యం వచ్చింది దేవ్. నన్ను చాలా భయపెట్టింది తెలుసా? దేవ్ పక్కనే సోఫాలో సెటిల్ అవుతూ చెప్పింది తను. అవునా? మరి నన్ను లేపొచ్చు కదా. నేనెప్పుడు దయ్యాన్ని చూడలేదు. చూసుండేవాణ్ణి కదా, ఎగ్జైటింగ్గా అన్నాడు దేవ్. యష్ ఇద్దరి వైపు చూస్తూ కూర్చున్నాడు. ఎక్కడా? నేనెంత గట్టిగా అరిచాను, అయినా సరే నువ్వు లేవలేదు. భయమేసి మీ అన్నయ్య రూంలోకి వెళ్ళిపోయానా? మీ అన్నయ్యకి చెప్తే ఏమీ కనిపించలేదు అన్నాడు. అప్పుడు మీ అన్నయ్య నా గదిలో పడుకున్నాడా? ఆ దయ్యం మళ్ళీ మీ అన్నయ్య గదిలోకి వచ్చి నన్ను భయపెట్టింది. నిజమా వదినా? హా. ఇక నాకు భయమేసి మీ అన్నయ్య దగ్గరే పడుకున్నాను. అసలు ఆ దయ్యం నీ దగ్గరికే ఎందుకు వచ్చిందంటావు? నాకేం తెలుసు? అయినా దెయ్యాన్ని ఇంట్లో పెట్టుకుని మీరిన్నాళ్ళు ఎలా ఈ ఇంట్లో ఉన్నారు? ఎహే, ఆపండి మీ దెయ్యం గోల. వాళ్ళ డిస్కషన్కి యష్కి చిర్రెత్తుకొచ్చి గట్టిగా అరిచాడు. ఇద్దరూ యష్ వైపు చూశారు. మీ డిస్కషన్ పూర్తయితే వెళ్దాం ఆఫీస్కి. సరే రా దేవ్, మనం వెళ్తూ దారిలో మాట్లాడుకోవచ్చు. అమృత బయటికి నడిచింది. యష్ కోపంగా దేవ్ వైపు చూశాడు. ఎందుకురా వద్దంటే దాన్ని కెలుకుతావు? అసలే నిద్రలేక హెడ్ఏక్ వస్తుంది. ఇప్పుడు దీని వాగుడికి నా హెడ్ఏక్ ఎక్కువయ్యేలా ఉంది. పోనీలే బ్రదర్, మనతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటుంది చెప్పు. పద వెళ్దాం. దేవ్ బయటికి నడవటంతో యష్ కూడా వెనకే వచ్చాడు. అమృత వెనక సీట్లో కూర్చుంది. దేవ్ డ్రైవింగ్ సీట్లో, యష్ దేవ్ పక్కనే కూర్చున్నాడు. అమృత వాగుడుతోనే ఆఫీస్కి చేరుకున్నారు. అమృతని వేరే రూమ్లో కూర్చోబెట్టి యష్ దేవ్ ఎండీ క్యాబిన్లోకి వచ్చి కూర్చున్నారు. యష్ కన్నతలు నొక్కుంటూ ఉన్నాడు. ఏంటి బ్రదర్, నీ హెడ్ఏక్ ఇంకా తగ్గలేదా? లేదురా, చాలా హెవీగా వస్తుంది. ఏంటో ఇవాళ టాబ్లెట్ వేసుకున్నా తగ్గటం లేదు. పోనీ డాక్టర్ని కలుద్దామా? వద్దులే, ఆ టెస్టులు ఈ టెస్టులు అని మనల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏ ప్రయోజనం ఉండదు. అదే తగ్గుతుందిలే. సరే, కాసేపు రిలాక్స్ అవ్వు. వర్క్ సంగతి నేను చూసుకుంటాను. చైర్లోనే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అక్కడే ఉంటే యష్ డిస్టర్బ్ అవుతాడని దేవ్ వేరే క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేస్తున్నాడు. ఇంతలో మృదువైన స్పర్శ అతని తలని తాకింది. నెమ్మదిగా కన్నతల మీద మందు రాస్తూ మసాజ్ చేయడం మొదలుపెట్టేసరికి కాస్త రిలీఫ్గా అనిపించింది యష్కి. కళ్ళు తెరిచి చూశాడు. అమృత నవ్వుతూ కనిపించింది. అమ్మో, నువ్వా? హా, లేకపోతే నీకోసం ఏ హీరోయినో వచ్చిందనుకున్నావా? కదలకు, కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వు. యష్ ఇంకేం మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో గౌరీ ఫైల్ తీసుకుని యష్ క్యాబిన్లోకి వచ్చి అమృత యష్లని అలానే చూస్తూ ఉండిపోయింది. అంటే అమృత సార్ని ప్రేమించడం నిజమే అన్నమాట. మరెందుకని ఆ విషయం శివతో చెప్పలేదు? చెప్పుంటే శివ తన మీద హోప్స్ పెట్టుకోడు కదా. అమృత నేను వస్తానని చెప్పిందని శివ ఊరికి వెళ్ళిపోయాడు. ఇక్కడేమో తను సార్తో సంతోషంగానే ఉంది. ఏంటిదంతా? శివకి ఈ విషయం చెప్పాలి, లేదంటే ఇంకా అమృత వస్తుందని ఎదురు చూస్తూనే ఉంటాడు. డోర్ దగ్గరికి వేసి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక 5 నిమిషాలు యష్ తలని మసాజ్ చేసేసరికి
పూర్తిగా తగ్గినట్టనిపించింది. కళ్ళు తెరిచి అమృత చేయి పట్టుకుని పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టాడు. తగ్గిపోయిందిలే, ఇక చాలు. అంత తలనొప్పిగా ఉన్నప్పుడు ముందే చెప్పొచ్చు కదా బావా. టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గిపోతుందిలే అనుకున్నా. అయినా నీకు ఈ ట్రిక్ ఎలా తెలుసు? చిటికెలో నా తలనొప్పి మాయం చేసేశావు. మ్యాజిక్. నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ ఉంటానా? యష్ నవ్వుతూ అమృతకి దగ్గరగా జరిగి తన చేయి పట్టుకున్నాడు. అమృత ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూసింది. యష్ తన చేయి పట్టుకుని కనిపించాడు. అతని వైపు చూసేసరికి తన తల నిమురుతూ తిరగబడ్డ తన చెవి జుంకాని సరిచేశాడు. ఏమైందమ్ము? ఒకసారి శాంతంగా మాట్లాడుతున్నావు, ఒక్కోసారి విసుక్కుంటున్నావు. నీకేదైనా అనీజీగా అనిపిస్తుందా? అంటే అంటే నీకు ఇబ్బంది కలిగించే విషయాలేమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. అమృత మౌనంగా ఉండిపోయింది. పర్లేదు చెప్పు, ఏదైనా సరే నేను చూసుకుంటాను. మరే, మీ ఆఫీస్లో ఒకడున్నాడు కదా. ఎవడు? అదే, మొన్న నేను ఒకరిని కొట్టాను అని నువ్వు దేవ్ నన్ను అడిగారు కదా. ప్రవీణా? ప్రవీణ్, వాడే. కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు. తేడాగా అంటే? అంటే ఎలా చెప్పాలి? వాడు నన్ను వేరే దృష్టితో చూస్తున్నాడు. వాట్? నీతో ఏమైనా తప్పుగా బిహేవ్ చేశాడా? లేదు. మరి అతను నిన్ను తప్పుడు దృష్టితో చూస్తున్నాడని నీకెందుకు అనిపిస్తుంది? మగాడి చూపుల్ని బట్టి మా అమ్మాయిలకు అలా తెలిసిపోతుంది. వాడి చూపులు అస్సలు బాలేదు. నువ్వేమైనా మగాడి దృష్టి రీసెర్చ్ చేస్తున్నావా ఏంటి? రీసెర్చ్ ఏం అవసరం లేదు. చెప్పాగా, మా అమ్మాయిలకు అలా తెలిసిపోతుందని. మా బావ చూపుల్లో ఆప్యాయత కనిపిస్తుంది. నీ చూపుల్లో నా మీద కోపం, ఆప్యాయత రెండూ కనిపిస్తాయి. కానీ వీడి చూపులే చాలా ఇబ్బందిగా ఉంటాయి. వాడిని చూస్తుంటేనే ఒళ్ళు మండుతుంది. నువ్వెళ్ళి వాడికి బుద్ధి చెప్పు. అమ్మో, అతను నీతో తప్పుగా బిహేవ్ చేయలేదు అంటున్నావు. మరెలా వాడికి బుద్ధి చెప్పాలి? నువ్వేదో భ్రమపడుతున్నట్టున్నావు. అయినా వాడు ఆఫీస్లో ఉంటాడు, నువ్వు ఇంట్లో ఉంటావు. వాడితో నీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, భయపడకు. ఆ మాత్రం దానికి నన్ను అడగడం దేనికో? సరే, నేను వాడితో మాట్లాడతాలే. నువ్వు కాసేపు సైలెంట్గా కూర్చో, నేను వర్క్ చేసుకుంటాను. సైలెంట్గా ఉండటం నా వల్ల కాదని నీకు తెలుసు కదా. పోనీ నా మొబైల్లో వీడియో గేమ్ ఆడుకో. లంచ్ టైం కల్లా వర్క్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోదాం. ఫోన్ని అమృత చేతికిస్తూ చెప్పాడు. తొందరేం లేదులే, ఆ దయ్యాల కొంపకెళ్ళి చేసేదేముంది. లేట్ అయినా పర్లేదు, నువ్వు తీరిగ్గా పనిచేసుకో. నైట్ పార్టీకి రెడీ అవ్వాలి కదా, తొందరగానే వెళ్ళాలి మనం. ఓ అవునా, సరే కానివ్వు. యష్ నవ్వుకుంటూ సిస్టమ్ ఆన్ చేశాడు. అమృత క్యాండీ క్రష్ ఆడుతూ కూర్చుంది. గౌరీ తన క్యాబిన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంది. మొన్న యష్ కోసం అమృత భోజనం తీసుకుని ఆఫీస్కి రావడం, ఇవాళ యష్ తలకి మసాజ్ చేయడం అన్నీ గుర్తొచ్చి కన్ఫ్యూజ్ అవుతుంది తను. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చి సీసీటీవీలో రికార్డ్ అయిన అమృత యష్ల ఫొటోస్ తన మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకుంది. ఆ ఫొటోస్ అన్నీ శివ నెంబర్కి వాట్సాప్ చేసింది. కాసేపటికి శివ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది తనకి. శివ, చూసావా అమృత సార్తో ఎంత హ్యాపీగా ఉంటుందో? నువ్వేమో తను వస్తాను అని చెప్పిందని ఊరికి వెళ్ళిపోయావు. శివ మౌనంగా ఉండిపోయాడు. తను సార్ని ప్రేమిస్తుంది శివ. తనకీ తెలుసు కదా, యశ్వర్ధన్ గారు మీ పెద్దమ్మ సరస్వతి గారి కొడుకే అని. బహుశా అందుకేనేమో నిన్ను కాదని తన సొంత భావనే పెళ్లి చేసుకుంది. అటువైపు నుంచి సమాధానం లేదు. ఫోన్ కట్ అయింది. ఫోన్ చూస్తూ ఆలోచనలో పడింది గౌరీ. ఏంటి, శివ మాట్లాడలేదు? ఫీల్ అయి ఉంటాడు. శివ పొలం పనులు పూర్తి చేసుకుని రఘురామయ్య గారి దగ్గరికి వచ్చాడు. ఆయనతో కలిసి టిఫిన్ చేసి కాసేపు కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. ఇంతలో ఎరువుల కోసం రైతులు మాట్లాడటానికి రావటంతో శివ వరండాలోకి వెళ్ళాడు వాళ్ళతో మాట్లాడటానికి. ఫోన్ రఘురామయ్య గారి దగ్గరే ఉండిపోయింది. అప్పుడే శివ ఫోన్కి గౌరీ పంపించిన అమృత యష్ల ఫొటోస్ వచ్చాయి. సౌండ్ వినిపించి ఫోన్ చేతిలోకి తీసుకుని చూశారు ఆయన. దాన్ని ఓపెన్ చేయటం తెలియక అప్పుడే అక్కడికి వచ్చిన చిన్నుగాన్ని పిలిచి ఏంటో చూడమన్నారు. వాడు ఫోన్ ఓపెన్ చేశాడు. అరే, మన అమ్మ ఫోటోలు తాతయ్య, చూడు, ఆ కాంట్రాక్టర్ సార్ కూడా ఉన్నారు. రఘురామయ్య ఫోన్ తీసుకుని ఆ ఫోటోలన్నీ చూస్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. చిన్ను, ఫోన్ చేసివరా, అమ్ముతో మాట్లాడాలి. సరే తాతయ్య. అదే నంబర్కి ఫోన్ చేసి రఘురామయ్య చేతికిచ్చి వెళ్ళిపోయాడు వాడు. ఆయన మాట్లాడేలోపే గౌరీ మొత్తం చెప్పేసింది. అప్పటి వరకు పోనీలే, అమృత సంతోషంగానే ఉంది కదా, ఇద్దరిని ఇంటికి పిలుద్దామనుకున్నాడు. కానీ యష్ సరస్వతి కొడుకని తెలియగానే
ఆయన కోపం తారాస్థాయికి చేరుకుంది. అప్పుడే శివ రైతులను పంపించేసి లోపలికి వచ్చాడు. రఘురామయ్య చేతిలో తన ఫోన్ కనిపించింది. ఏంటి తాతయ్య, ఫోన్ ఏమైనా వచ్చిందా? ఆయన తలెత్తి శివ వైపు చూశారు. కళ్ళు చింతనిప్పుల్లా మండుతూ కనిపించేసరికి శివ కొద్దిగా భయపడ్డాడు. ఏమైంది తాతయ్య? ఆ యశ్వర్ధన్ ఎవరో నీకు ముందే తెలుసా? తాతయ్య, చెప్పరా? వాడు సరస్వతి కొడుకని నీకు ముందే తెలుసా? ఇంట్లో అందరూ ఆయన అరుపులకి అవాక్కయ్యారు. శివ తలదించుకొని తెలుసు అన్నట్టుగా తలూపాడు. మరి నాకెందుకు చెప్పలేదురా? ఎంత మోసం! పరాయివాడిగా మన ఇంట్లోకి వచ్చి మనకి అనుమానం రాకుండా మన అమ్ముని వల్లో వేసుకొని మన కళ్ళు గప్పి పెళ్లి చేసుకొని తీసుకుపోయాడు. తాతయ్య, మాట్లాడకురా నాతో. ఆ యష్ అమ్ములతో పాటు నువ్వు కూడా నన్ను మోసం చేశావు కదా? శివ నెమ్మదిగా దగ్గరికి వచ్చి ఆయన చేతిని పట్టుకున్నాడు. క్షమించండి తాతయ్య. అమ్ముని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. మీకు తెలిస్తే బాధపడతారని చెప్పలేదు. అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు తాతయ్య. ఎందుకురా? ఎందుకది మన జీవితాలతో ఇలా ఆడుకుంటుంది? దాని కొడుకు కూడా దానిలాగే మనల్ని మోసం చేశాడు. ఎందుకు దానికి మన మీద ఇంత కక్ష? తాతయ్య, ఊరుకోండి. ఆయన్ని ఓదారుస్తూ గుండెలకి హత్తుకున్నాడు శివ. తాతయ్య ఈ విషయం తెలిస్తేనే తట్టుకోలేకపోతున్నారు. ఇక పెద్దమ్మ ప్రాణాలతో లేదని తెలిస్తే తట్టుకోగలరా? లేదు, ఇప్పుడు ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదు. అప్పుడే ఆ ఇంటికి వచ్చిన కేశవరావు జరిగిందంతా చూసి మౌనంగా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి వరండాలో కూర్చున్న అతన్ని చూసి గాయత్రి దగ్గరికి వచ్చి కూర్చుంది. ఏంటండి ఎలా ఉన్నారు? ఇప్పుడే ఒక విషయం తెలిసింది గాయత్రి. యశ్వర్ధన్ మన సరస్వతి కొడుకంట. అదేంటి? మరి ఆ రోజు వచ్చిన అబ్బాయి ఎవరు? తెలియదు. ఏంటండి ఇదంతా? అసలేం జరుగుతుంది? ఏమో గాయత్రి, మన పెళ్లి జరిపించడానికి మీ నాన్న చేసిన మోసాలే సరస్వతిని పుట్టింటికి మామయ్య గారికి దూరం చేశాయి. అవి చాలవు అన్నట్టు ఇప్పుడు ఇలా జరుగుతుంది. తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది గాయత్రి. నిజం మామయ్య గారికి చెప్పేస్తే మంచిదనిపిస్తుంది. ఇన్నాళ్ళు చెప్పలేకనా ఆగారు? పెదనాన్న ముందు మీరు దోషులుగా నిలబడకూడదనే కదా. ఇన్నేళ్లుగా మన కుటుంబాల మధ్య ఉన్న బంధాల్ని తుంచేయటం ఇష్టం లేకనే కదా. లేదంటే ఆ రోజే మా నాన్న గురించి పెదనాన్నకి నిజం చెప్పేసి ఉండేదాన్ని. అయినా యష్ని చూసిన మొదటి రోజే నాకు అనిపించింది చాలా దగ్గరివాడని. ఇన్నాళ్ళు మన అమ్ము ఎక్కడుందో ఎలా ఉందో అని భయపడ్డాను. తను సరస్వతి దగ్గర ఉందని తెలిసాక ప్రశాంతంగా ఉంది. యష్ పరాయివాడేం కాదుగా. స్వయాన అమ్ముకి బావవుతాడు. బాగానే చూసుకుంటాడు. మీరేం కంగారు పడకండి. అమ్ము ఎవరికి దక్కాలో వాళ్ళ దగ్గరికే చేరింది. ఇవాళ కాకపోతే రేపైనా పెదనాన్నకి అమ్ము మీద ఉన్న ప్రేమ అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది. అప్పుడు అమ్ముతో పాటు సరస్వతక్కని కూడా ఇంటికి తీసుకొస్తారు. మన వల్ల జరిగిన తప్పుకి ఈ విధంగా అయినా ప్రాయశ్చిత్తం చేసుకుందాం. మీరేం భయపడకండి, అన్నీ సర్దుకుంటాయి. సరే గాయత్రి. ఇక కట్ చేస్తే వర్క్ ఫినిష్ చేసుకుని రిలాక్స్గా వెనక్కి వాలాడు దేవ్. పక్క క్యాబిన్లో గౌరీ ఏదో ఆలోచిస్తూ కనిపించేసరికి పైకి లేచి తన దగ్గరికి వచ్చాడు. గౌరీ, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు సార్. అంతా ఓకేనా? ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమైనా సరే మాకు చెప్పు. అలాంటిదేం లేదు సార్. కానీ మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? ఏంటి? అమృత సార్ని ఇష్టపడే పెళ్లి చేసుకుందా? దేవ్ తలెత్తి తన కళ్ళలోకి చూశాడు. సారీ, అది మీ పర్సనల్ అని తెలుసు. కానీ శివ గురించి అడుగుతున్నావు అంతే కదా? అవును సార్. గౌరీ, కొన్ని బంధాలు మనకు తెలియకుండానే ముడిపడతాయి. కొన్ని బంధాలు మనకు తెలియకుండానే దూరమవుతాయి. యశ్ జీవితంలో ఆ రెండూ జరిగాయి. వేదతో బంధం వాడికి తెలియకుండా దూరమైతే అమృతతో బంధం తెలియకుండానే ముడిపడింది. ఆ బంధం శాశ్వతంగా ఉండాలని కోరుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేం. అర్థం కాలేదు సార్. కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మంచిది గౌరీ. శివ విషయంలో నీ బాధని అర్థం చేసుకోగలను. కానీ అమృత ఎవరికి చెందాలో వాళ్ళకి దక్కింది. ఇంతకు మించి నేనేం చెప్పలేను గౌరీ. దేవ్ అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. గౌరీ ఆలోచనలో పడింది. ఇదేంటి దేవ్ గారు ఇలా మాట్లాడుతున్నారు? అసలేం జరుగుతుంది? మనసులోనే అనుకుంటూ అక్కడే కూలబడింది. దేవ్ సరాసరి యష్ క్యాబిన్లోకి వచ్చాడు. యష్ సిస్టంలో వర్క్ చేస్తూ కనిపించాడు. అమృత పక్కనే కూర్చుని క్యాండీ క్రష్ ఆడుతుంది. యష్, తలనొప్పిగా ఉందన్నావుగా? తగ్గిపోయిందిలే దేవ్. మెయిల్స్ చెక్ చేస్తున్నా. థ్యాంక్ గాడ్. ఎక్కడ పార్టీ మిస్ చేస్తావో అని భయపడ్డాను. వెళ్దామా?
పార్టీకి రెడీ అవ్వాలి కదా. 1 మినిట్ రా, అయిపోయింది. ఓకే. ఎదురుగా చైర్లో కూర్చున్నాడు. మొబైల్ ఆఫ్ అవ్వటంతో అమృత దేవ్ వైపు చూసింది. దేవ్, నాకు ఆకలేస్తుంది. హా, వెళ్ళిపోదాం వదినా. ఆయమ్మ లేదుగా. నువ్వు కూడా మాతో పాటు ఆఫీస్కి వచ్చేశావు. ఇక వంటెవరు చేస్తారు? బయట తినేద్దాంలే. నేను ఇంట్లో ఉంటే మాత్రం ఉపయోగమేముంది? నాకు వంట రాదుగా. దేవ్తో పాటు సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న యష్ కూడా ఆశ్చర్యంగా తన వైపు చూశారు. అమృత అయోమయంగా ఇద్దరి వైపు చూసింది. ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నారు? వంట రాకపోవడం ఏంటి వదినా? మొన్న చేశావుగా. ఏంటి? నేను వంట చేశానా? కలగన్నారా? కల కాదు వదినా. వంట రాదుగా అని అన్నయ్య అడిగితే ఇంట్లోనే ఉంటున్నా కదా, నేర్చుకున్నానని చెప్పావు. అమృతకి ఏమీ అర్థం కాక తలగోక్కుంటూ దేవ్ వైపు చూసింది. నిజంగా నాకు గుర్తులేదు దేవ్. గుర్తులేదా? యష్ సిస్టమ్ షట్ డౌన్ చేసి ఇద్దరి వైపు చూశాడు. వెళ్దామా? సరే. ముగ్గురు బయటకి వచ్చారు. అమృత కార్లో కూర్చుంది. యష్ కార్ దగ్గరికి వెళ్ళబోతుంటే దేవ్ అతని చేయి పట్టుకుని ఆపాడు. బ్రదర్, విన్నావుగా, 2 సార్లు వంట తనే చేసింది. కానీ ఇప్పుడు వంట రాదు అంటుంది. ఖచ్చితంగా గాలి సోకింది. అమ్ముని ఫకీర్ దగ్గరికి తీసుకువెళ్దాం. ఈ రోజుల్లో కూడా ఇవేం నమ్మకాలరా? అదేం అయ్యుండదులే. ఫకీర్ దగ్గరికి వెళ్తే పోయేదేముంది చెప్పు? 10 రూపాయల తాయెత్తు ఖర్చు అంతే కదా. సరే, నీ ఇష్టం. ఆకలేస్తుందంది కదా, భోజనం చేసి వెళ్దాం. అలా అన్నావు, బాగుంది. సరే పద. ముందు రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి ఆ తర్వాత మసీదుకు తీసుకుని వచ్చారు తనని. ఆయన అమృత చేతికి తాయెత్తు కట్టి పంపించాడు. బయటకి రాగానే ఇద్దరి వైపు చూసింది అమృత. ఏంటి, నాకు దయ్యం పట్టిందనుకుంటున్నారా? తాయెత్తు కట్టించారు? లేదు వదినా, దిష్టి తగలకుండా కట్టించామంతే. ఉండని 4 రోజులు, ఆ తర్వాత తీసేద్దులే. సరే, ఉండనీలే. ఇంట్లో కూడా ఏదో దయ్యం తిరుగుతుంది కదా, కొంచెం ధైర్యంగా ఉంటుంది. మీ దయ్యం గోలాపితే బయలుదేరదాం, టైం అవుతుంది. ఇంకేం మాట్లాడకుండా కారులో కూర్చున్నారు. దారిలో షాపింగ్ చేసి ఇంటికి చేరుకున్నారు. అమృత తన గదిలోకి వెళ్ళబోతుంటే యష్ తనని పిలిచాడు. ఏంటి? నీకు పార్టీ కోసం డ్రెస్ తీసుకున్నా, తీసుకో. కవర్ అమృత చేతికిచ్చాడు. పిచ్చి పిచ్చి డ్రెస్సులైతే నేను వేసుకోను. ముందు అదేంటో చూడు. కవర్ ఓపెన్ చేసి చూసి నవ్వుతూ యష్ వైపు చూసింది. బ్లూ కలర్ గాగ్రా చోలీ అందమైన డిజైన్తో మెరిసిపోతుంది. నచ్చిందా? నచ్చిందా అంటావేంటి? నాకు ఈ కలర్ చాలా ఇష్టం తెలుసా. డ్రెస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ యష్ జీ. డ్రెస్ తీసుకుని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. యష్ కూడా తన గదిలోకి వెళ్ళి రెడీ అయ్యి బయటికి వచ్చాడు. కాసేపటికి దేవ్ రెడీ అయి వచ్చి యష్ పక్కనే కూర్చున్నాడు. యష్ అతన్ని కింద నుంచి పైదాకా చూశాడు. ఏంటలా చూస్తున్నావు? డ్రెస్ బాలేదా? బానే ఉంది కానీ ఏంటి సంగతి? ఈ మధ్య అందం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నావు. నీకంటే పెళ్ళైపోయింది, నాకు కావాలిగా. అందుకే కొంచెం డోస్ పెంచా, ఎవరో ఒకరు పడకపోతారా అని. అబ్బో, సరే సరే కానీ ఇంతకీ వదినెక్కడా? ఇంకా రాలేదా? లేదు. ఆడవాళ్ళంత త్వరగా రెడీ అవుతారా? సరే, నేను వెళ్ళి పార్టీ ఏర్పాట్లు చూస్తాను. నువ్వు వదిని తీసుకునొచ్చేయి. ఓకే. దేవ్ వెళ్ళిపోయాడు. అమృత ఇంకా రాకపోవడంతో యష్ బయటికి వచ్చి సిగరెట్ వెలిగించాడు. ఇంతలో అమృత వచ్చి అతని చేతిలో సిగరెట్ లాగి పడేసింది. నువ్విది తగ్గించాలి. ఖాళీ దొరికితే చాలు సిగరెట్ తాగడమేనా? అలవాటైపోయింది. అవుతుంది. దీన్ని మానడానికి వేరే ఏదైనా మంచి అలవాటు నేర్చుకో. అప్పుడు సిగరెట్ మీద ధ్యాస ఉండదు. అమృత మాటలకి యష్ జ్ఞాపకాలు వెనక్కి వెళ్ళాయి. వేదా, ప్యాకెట్ ఇవ్వు ప్లీజ్. ఎన్నిసార్లు చెప్పాను సిగరెట్ తాగొద్దు అని? మీరు ముద్దు పెట్టినప్పుడల్లా ఈ సిగరెట్ స్మెల్లే వస్తుంది. మానేయొచ్చు కదా. ఫ్రెండ్స్తో అలా అలవాటైపోయింది వేదా. మానేద్దామన్నా నా వల్ల కావటం లేదు. సరే, ఒక చెడు అలవాటు పోగొట్టుకోవడానికి ఏదైనా మంచి అలవాటు చేసుకోవాలి. మీరు ఈ సిగరెట్కి బదులుగా మెడిటేషన్ చేయొచ్చు కదా. నేనేమైనా 60 ఏళ్ల ముసలాడినా ధ్యానం చేసుకుంటూ కూర్చోడానికి? ముందు ప్యాకెట్ ఇవ్వు. ఇవ్వను. సరే అయితే, ఆ సిగరెట్కి బదులుగా నువ్వు ముద్దిస్తానంటే చెప్పు. ఇప్పుడే, ఈ క్షణమే సిగరెట్ మానేస్తాను. సరే, ఇస్తాను. హలో, ఒక్కసారి కాదు. నాకెప్పుడు సిగరెట్ తాగాలనిపిస్తుందో అప్పుడు నువ్వు నీ తియ్యటి పెదాలతో ముద్దివ్వాలి. ఓకేనా? కాసేపు ఆలోచించి యష్ని చూసి సిగ్గుపడుతూ తలూపింది తను. ఓకేనా? ఓయ్, బాగా ఆలోచించుకొని చెప్పు. తర్వాత కుదరదు అన్నావంటే
ఊరుకోను. నేను రోజుకి ఎన్ని సిగరెట్లు తాగుతానో అన్ని ముద్దులు ఇవ్వాల్సిందే. సరే అంటున్నాగా స్వామి, మీరు ఈ సిగరెట్ మానేస్తారు అంటే ముద్దులే కాదు ఏమైనా ఇస్తాను, సరేనా? అమృత అతని మొహం మీద చిటిక వేసేసరికి ఆలోచనలోంచి తేరుకుని తన వైపు చూశాడు. ఊహల్లో ఎక్కడికి వెళ్ళిపోయావు? పిలుస్తుంటే పలకవే. ఏం లేదు, వెళ్దాం పదా. సరే. చీకటి పడుతుందనగా పార్టీ జరుగుతున్న ప్లేస్కి చేరుకున్నారిద్దరు. అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి గాని అక్కడెవరూ కనిపించటం లేదు. నిశ్శబ్దంగా ఉంది. యష్, అమృత ఆశ్చర్యంగా ఒకరి ముఖమొకరు చూసుకుంటూనే లోపలికి వచ్చారు. ఎవరూ లేరేంటి? అదే నాకు అర్థం కావటం లేదు. ఈ దేవ్గాడు కూడా కనిపించటం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవ్, దేవ్! ఒక్కసారిగా ఇద్దరి మీద పూల వర్షం కురిసింది. అయోమయంగా చుట్టూ చూస్తూ నిలబడ్డ వాళ్ళకి స్టాఫ్తో పాటు దేవ్ కూడా నవ్వుతూ దగ్గరికి వచ్చారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మై డియర్ బ్రదర్. ఏంట్రా ఇది? మీ మ్యారేజ్ అయ్యాక అసలు పార్టీనే ఇవ్వలేదు కదా. అందుకే మన కంపెనీ యానివర్సరీతో పాటు మీకు కూడా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఎలా ఉంది? యష్ అమృత వైపు చూశాడు. తను మౌనంగానే ఉంది. కొంచెం ఆశ్చర్యపోతూనే దేవ్ వైపు తిరిగాడు. ఇదంతా అవసరమా? ఏదో మా సంతోషం కోసం ఏర్పాటు చేశాం. ఎంజాయ్ ద పార్టీ బ్రదర్. వదినా, కమ్. ఇద్దరూ లోపలికి నడవటంతో పార్టీని స్టార్ట్ చేశారు. యష్ బిజినెస్ పార్ట్నర్స్, ఫ్రెండ్స్, రైవల్స్ కూడా ఆ పార్టీకి అటెండ్ అయ్యారు. కానీ అందరి ముందు నవ్వుతూ పలకరించిన లోపల మాత్రం యష్ సక్సెస్కి కోపంతో రగిలిపోతున్నారు. దానికి తోడు అమృతతో పెళ్లి జరగటం వాళ్ళకి మరింత పెద్ద షాక్. యష్ అందరినీ పలకరిస్తున్నాడు. అమృతకి ఆ పార్టీ, ఆ వాతావరణం కొత్తగా ఉండటంతో మౌనంగా ఒకచోట కూర్చొని ఉండిపోయింది. చుట్టూ ఉన్న అమ్మాయిలు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని తిరుగుతుంటే వింతగా ఉంది తనకి. సినిమాల్లో హీరోయిన్లే ఇలా తిరుగుతారు అనుకున్నాను. మామూలు అమ్మాయిలు కూడా ఇంతేనా? చిచి, అంత పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని మగాళ్ళ ముందు ఎలా తిరుగుతున్నారు? అమ్మో, వీళ్ళకసలు సిగ్గులేదు. అమృత తనలో తనే అనుకుంటూ ఉంది. ఇంతలో షీలా అమృతని చూసి కుళ్ళుకుంటూ వైన్ తీసుకుని తాగుతుంది. ప్రవీణ్ తనని గమనించి దగ్గరికి వచ్చాడు. హాయ్ స్వీట్ హార్ట్, ఏంటి అలా ఉన్నావు? దాన్ని చూస్తుంటే కోపం పెరిగిపోతుంది ప్రవీణ్. అయినా దానిలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? నిన్నంటే టేస్ట్ చేశాను కాబట్టి నీలో ఏముందో నాకు తెలుసు. కానీ తనని టేస్ట్ చేయలేదు కదా. ఏంటి, నీ కూడా దాని మీద మనసు మళ్ళిందా? మగాడి మనసెప్పుడు కొత్త అందాల్ని కోరుకుంటూనే ఉంటుంది డియర్. ఆ పిల్లని చూసిన కాడ్నుంచి అబ్బా, నా శరీరం, నా మనసు నా మాట వినటం లేదు. ఎలా అయినా దాన్ని నా సొంతం చేసుకోవాలి. ట్రై చేయి. అది నీ ఒళ్ళో పడితే యష్తో నా లైన్ క్లియర్ అయిపోతుంది. తనేమైనా నీలా ఫాస్ట్ అనుకుంటున్నావా? పక్కా పల్లెటూరి పిల్ల. యష్ కూడా ఇంతవరకు దాన్ని టచ్ చేయలేదనిపిస్తుంది. పెళ్లి చేసుకున్నాక కాపురం చేయకుండా ఎందుకుంటాడు? జస్ట్ మై గెస్ అంతే. యష్ పక్కన దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయాలి ప్రవీణ్. ఎలా అయినా ఈ పార్టీలో దానికి అవమానం జరిగేలా చేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అంతే కదా, అది చాలా ఈజీ. ఆ పిల్లకి ఇక్కడ కల్చర్, లాంగ్వేజ్ ఏమీ తెలియవు. దేవు అంటుంటే విన్నాను. నువ్విక రెచ్చిపో, అవమానంతోనే అది బయటికి వెళ్తుంది. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. నవ్వుతూ అమృత దగ్గరికి వచ్చి ఎదురుగా కూర్చుంది. వాట్ డియర్, పార్టీకి వచ్చి అలా పప్పు సుద్దలా కూర్చుంటే ఎలా? కమ్, ఒక పెగ్గేయ్. చిచి, నాకు అలవాట్లేదు. అలవాటు లేదా? వాట్ ఏ జోక్. ఇలాంటి హై సొసైటీ పీపుల్స్కి ఇదంతా కామనే. నీకు అలవాటు లేదంటే నువ్వు లేబర్ ఏరియా నుంచి వచ్చావా? అమృత తన వైపు చూసింది. అదో రకంగా నవ్వుతూ గ్లాస్ తీసుకుని కొద్ది కొద్దిగా సిప్ చేస్తుంది. లో నెక్ టాప్ వల్ల తను కూర్చున్న తీరు చూసి అమృతకి అదో రకంగా కనిపిస్తుంది తను. యష్ ఒక కంట వాళ్ళని గమనిస్తూనే ఉన్నాడు. వాట్ రే, చెప్పు. అయినా యష్ నిన్నెలా పెళ్లి చేసుకున్నాడో నాకైతే అర్థం కావటం లేదు. ఈ హై సొసైటీ ఫిగర్స్ని వదిలేసి నీలాంటి లేబర్ పిల్లని పెళ్లి చేసుకోవడం ఏంటి? అతను కోరుకుంటే నాలాంటి కత్తిలాంటి ఫిగర్స్ ఒళ్ళో పడతారు తెలుసా? అయినా మీ ఇద్దరి కాంబినేషన్ చూస్తుంటే యాక్, వామిట్ అయ్యేలా ఉంది తెలుసా? షీలా మాటలకి చిర్రెత్తుకొచ్చింది అమృతకి. పైకి లేచి తన లెహంగా చున్నీని నడుంకి ఒకవైపు ముడేసింది. చున్నీ పట్టుకుని 2 చెంపలు వాయించేసరికి తాగిందంతా దిగిపోయింది షీలాకి. ఆ సడన్ షాక్కి బిత్తరపోయి చూస్తుంది. అందరూ ఏం జరిగిందా అని వీళ్ల వైపే చూస్తున్నారు. దేవ్ అమృత దగ్గరికి వెళ్ళపోతే యష్ వద్దని సైగ చేయటంతో ఆగిపోయాడు. ఎవరే లేబరు? బట్టలు లేందన్న 2 పీలికలు ఒంటికి చుట్టుకొచ్చిన నువ్వే లేబర్ దానివి. ఏంటి,
యష్ని నన్ను పక్కపక్కన చూస్తే వాంతయ్యేలా ఉందా? ఇలా పీకల దాకా తాగితే వాంతులే అవుతాయి. ఇంకేమన్నావు? కత్తిలాంటి ఫిగర్వా నువ్వు? కత్తులు సుత్తులు అవసరానికి వాడుకోవడానికి తప్ప కలిసి బ్రతకడానికి పనిచేయవే. నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే నీ మొగుడికి జీవితాంతం నిన్ను కాపలా కాసుకోవడమే సరిపోతుంది. నిన్ను పక్కనేసుకుని ఒక్కసారి బయటికి వెళ్తే చాలు వాడు ఉరేసుకొని చేస్తాడు. లేబర్ అంట లేబర్. అవును, లేబర్ని. అయితే ఏంటి? నేనెవరో తెలుసా? ఈ యశ్వర్ధన్ వాళ్ళ అమ్మకి స్వయాన మేనకోడలనవుతాను. నేను లేబర్నైతే మా అత్త కడుపున పుట్టిన మా బావ కూడా లేబరే. అలాంటివాడు నీకెందుకే? పోయి హై క్లాస్ వాడిని వెతుక్కో. షీలా గుటకలు మింగుతూ అమృత గుప్పెట్లో చిక్కుకుపోయిన తన జుట్టుని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. యష్ నవ్వుకుంటూ అమృత దగ్గరికి వచ్చి షీలాని విడిపించాడు. వదులు బావా, దీని సంగతేంటో చూస్తాను నిన్ను. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.